చేసుకునేవారు సోన్ గ్రామంలోని గోదావరి నదీ తీరంలో స్నానమాచరిస్తారు. ఇక్కడి నదిలో చనిపోయిన వారి అస్థికలను నిమజ్జనం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం. గోదావరి నదిలో ఎవరైతే అస్థి విసర్జనం చేస్తారో ఆ అస్థికలు ఉన్నంత వరకు కూడా వాళ్ళు స్వర్గలోకంలో ఎప్పుడూ కూడా ఆనంద చిత్తులై ఉంటారు అని చెప్పి మనకు అనేక పురాణాలలో చెప్పబడింది. ప్రత్యేకంగా చాలా స్పష్టంగా గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. దానికి ఉదాహరణగా చాలా కథలు కూడా చెప్పారు. అంత అద్భుతమైనటువంటి నది ఇది గోదావరి నది. ఈ గోదావరి నది యందు అలాంటి గోదావరి నది మన సువర్ణపరి యొక్క సోన్ అనే గ్రామంలో ఉంది కాబట్టి చాలా పవిత్రమైనది. ఈ గోదావరి నది తీరమందు ఎవరైతే శ్రాద్ధాది కర్మలు అంటే తమ యొక్క తండ్రులకు పితృవులకు శ్రాద్ధాది తద్దినాలు ఎవరైతే పెడతారో వాళ్ళ యొక్క పితృవులందరూ కూడా స్వర్గస్థులవుతారు. అందరూ కూడా తాము చేసుకున్నటువంటి పాపమంతా